నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మూడో ప్రపంచ యుద్ధం ఉండదా? ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోందా? ప్రపంచ యుద్ధాలు ఇక జరగవా? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరగదా? యుద్ధాలను ఆపిస్తానని ట్రంప్ చెప్తే జరగకుండా పోతాయా? ట్రంప్ మాటలతో భవిష్యత్ యుద్ధాలు జరగవన్న ధీమా నిజమేనా? ఇలా ఎన్నో విషయాలు చర్చించుకుంటున్నప్పటికీ వచ్చే రోజుల్లో యుద్ధాలు జరగవు అన్న క్లారిటీ మాత్రం మిస్ అవుతోంది. ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం ఆ ప్రాంతంలో శాంతికి చిహ్నంగా మాత్రమే చూడాలని, మిగతా ప్రాంతాలకు విస్తరింపజేయరాదని విమర్శకులు చెబుతున్నారు. గత 2 ఏళ్లుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యూరోప్లో రాకెట్ దాడులు, ఆర్థిక కల్లోలం, యుక్రెయిన్ భూభాగంలో ధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఒక ప్రాంతంలో శాంతి ఒప్పందం కుదిరినా మరొక ప్రాంతంలో యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మళ్లీ వార్ ఫేజ్లో ఉంది. పశ్చిమాసియా, ఆసియా, ఇండో పసిఫిక్ అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతి ఒప్పందాలు కుదిరితే తాత్కాలిక నిశ్శబ్దం మాత్రమే సాధ్యం. దీన్ని భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా ఉంటాయని చెప్పడానికి కుదరదు అన్న భావన ఉంది. ఇజ్రాయెల్, అమెరికా వ్యూహ నిపుణులు దీన్ని రాజకీయ వ్యూహంగా వాడుతున్నారు. శాంతి ఒప్పందం ద్వారా నియంత్రణ, ప్రభావం, ప్రాంతీయ ఆధిపత్యం సాధించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. శాంతి ఒప్పందాలతో నిజంగా యుద్ధం ఆగితే అది తాత్కాలిక వ్యూహమా లేక పర్మనెంట్ సొల్యూషనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచంలో ఇంకా ఎన్నో కల్లోలాలు ఉన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందాలు, మరోవైపు సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ మాటల్లో మాత్రం ప్రత్యేక ఆకర్షణ ఉంది. మూడవ ప్రపంచ యుద్ధం ఉండదన్న మాటలు చాలా మందిలో ఆనందం, సంతోషం కలిగిస్తున్నాయి. ట్రంప్ మాటలు పక్కన పెడితే భవిష్యత్తులో యుద్ధాలు జరగకపోవచ్చన్న నమ్మకం, ధీమా కావాలని నిపుణులు చెప్తున్నారు. మూడవ ప్రపంచ యుద్ధం ఉండదంటున్న ట్రంప్ మాటలను కొందరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందాన్ని లెక్కలోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అంచనా వేయడం కష్టం అంటున్నారు. 7-8 యుద్ధాలు ఆపానంటున్న ట్రంప్ ఇప్పుడే మొదలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపేస్తానంటున్నాడు. అయితే యుద్ధాలు ఆపినంత మాత్రాన ఫ్యూచర్లో యుద్ధాలు జరగవని నమ్మకం ఉందా? శాంతి ఒప్పందం దేనికి సంకేతం?